యాక్టింగ్, నాగ చైతన్య గారి యాక్టింగ్ ఇద్దరు పోటా పోటీగా చేసారు. సినిమా మాత్రం సూపర్ ఉంది, బాగుంది. చందు గారికి కూడా అదృష్టం వచ్చింది. హైలైట్ అంటే సముద్రంలో చిన్నపిల్లలు కాపాడుతాడు, అదొకటి హైలైట్ సీన్ ఉంటది. ఇంకొకటి పాకిస్తాన్ జైల్లోకి వెళ్ళినాక మాత్రం మన జెండా ఎగిరేస్తాడు, వాళ్ళకు ఉచ్చగోపిస్తాడు. పాకిస్తాన్ ఖైదీలకు కానీ పోలీసులకు మాత్రం సూపర్ ఉంటుంది సినిమా. ఎక్కడ వెనకడి చేయలేదు, ముందడుగు చేసిండు. ఇద్దరు ఈక్వల్. సినిమాకి ఒక అవార్డు కూడా వస్తుంది, పక్క అవార్డ్స్ వస్తుంది. హీరో హీరోయిన్ మధ్యలో డామినేషన్ సీన్స్ ఏం లేవు, బాగున్నాయి, సూపర్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. వాళ్ళిద్దరు కలిసినప్పుడు సీన్స్ బాగున్నాయి. ఎక్కడ సినిమా పోనీయలే భయ, ఓవర్ గా పెట్టలేదు. విలేజ్ లో ఎట్లా లవ్ చేసుకుంటారు అదే మాదిరిగా మంచిగా పక్క నుండి మంచి లవ్ స్టోరీ నడిపించాడు. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ చేస్తారు. 300 కోట్లు అయితే క్రాస్ చేస్తారు పక్క. సినిమా వచ్చినా ఒకేసారి చందు మొండేటి గారి హ్యాట్స్ ఆఫ్. చాలా రోజులుగా మంచి కంటెంట్ సినిమా చూస్తున్నా, నాకే చాలా హ్యాపీ. ఎందుకంటే మనం చాలా సినిమాలు చూస్తున్నా, ప్రతి సీన్స్ అన్న అది ఏరా బోర్ కొట్టకుండా అసలు సాయి పల్లవి నాగ చైతన్యకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అసలు అన్న ఎన్నో సినిమాలు తీసాడు, కానీ దీంట్లో యాక్టింగ్ చూస్తే అసలు ఇరా కొట్టే సినిమా. అసలు ఆ డైలాగ్ కరెక్ట్ సింక్ అవుతుంది అన్న. నాగ చైతన్యకి ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఇట్టు కొడుతాడు అన్న, అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా మంది అంటున్నారు లాగ్ ఉందని, ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ ఉంది, అంటే స్టోరీకి ప్రకారమే లాగ్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే పీక్స్ ఉంటుంది అన్న. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా అల్టిమేట్ ఉంటుంది అన్న. డీసెంట్ బ్లాక్ బస్టర్ అన్న, డీసెంట్ అంటే డీసెంట్ బ్లాక్ బస్టర్. ఇక్కడ ఓవర్ యాక్షన్స్ లేదు, ఎక్కడ ఏం లేదు. నాగ చైతన్య అన్న పర్ఫార్మెన్స్ అన్న అల్టిమేట్. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత నాగ చైతన్య పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది అన్న. ఆయన డాన్స్ అయినా, పర్ఫార్మెన్స్ అయినా, యాక్టింగ్ అయినా, యాక్షన్ సీక్వెన్స్ అయితే వేరే లెవెల్ అన్న. నాగ చైతన్య ఒక్కసారి నువ్వు ఇంకొక యాక్షన్ సీక్వెన్స్ మళ్ళీ దడ ఆ టైంలో ఫ్లాప్ అయింది అర్థం కాక, ఇంకోసారి దడ రిలీజ్ చేసినా ఈసారి హిట్ అయ్యేటట్టుందన్న. ఒక్కసారి యాక్షన్ సీక్వెన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం చాలా మంచిది ఈసారి యాక్షన్ సీక్వెన్స్. ఓవరాల్ అయితే సినిమా లాగుందని అంటారు, అవన్నీ టెన్షన్ తీసుకోకండి, ఓపిక పట్టండి. సెకండ్ హాఫ్ అయితే అల్టిమేట్.